కిలోమీటర్ కృష్ణానది ఉన్నటువంటి ప్రాంతంలో టోటల్గా పాలమూరు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటిది. దీని నుంచి కావేరి వరకు టోటల్ ఆంధ్ర మొత్తం వాడుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికి ఆంధ్రలో పనిచేసేటటువంటి ఆదిత్యనాథ్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకుండా కేసుల మీద కేసులు లేపించి అడ్డుదలిగినటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు ఆయన తీసుకొచ్చుకొని ఎవరు దొరకలేదన్నట్లు నీటిపారుదల శాఖకు ఆయన సలహాదారుడంట. ఈ 10 ఏళ్ళు మనతో కొట్లాడినోడు, నీళ్లు రాకుండా అడ్డుకున్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు తీసుకొచ్చి ఇవాళ మనం సాగునీటికి సలహాదారుగా పెట్టుకుంటే ఒక ప్రాజెక్ట్ అనేది ముందుకు పోతుందా చెప్పండి? ఒకటే పోయిందా? ఏం లేదు. ఇవాళ తిరిగిండ్రు కదా వాళ్ళ మనసులో అయినా తిరిగిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంకా బయట నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన మాజీ మంత్రి కానీ, ఆయన మంత్రే కాదు, వెళ్ళిపోయాడు, 10 రోజులైంది ఆయన మంత్రి అని చెప్పి ప్రోగ్రామ్ షీట్లో కూడా మీరు చూడండి వచ్చింది. సరే పోనీ వాళ్ళ కర్మ ఏదైనా రాసుకొని, మరి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ చూసింటారు కదా. నిన్న మీరు చూసినటువంటి కాలువలు కానీ, 41 కిలోమీటర్ల కాలువలు కానీ, మీరు చూసినటువంటి రిజర్వాయర్లు కానీ, మీరు చూసినటువంటి టనల్స్ కానీ, మీరు చూసినటువంటి మోటార్లు కానీ, మీరు చూసినటువంటి పంప్ హౌజులు కానీ, మరి ఎవరు కట్టినరే? మీరు వచ్చినాక కట్టినరా? కేసీఆర్ కట్టింది కాదా? ఈ పంప్ హౌజ్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది కాదా? ఈ పంప్ హౌజ్ ఈ నాట్లాపూర్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కాదా? మీరు కట్టినరా? ఏదుల రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా? దీనిలో ఒక 30 మండలం తీసిండ్రా? మీరు దీనిలో ఒక 30 మండలం తీసిండ్రా? ఇది ఎవరు కట్టిండ్రు? R&R కింద కట్టినటువంటి ఇంత బ్రహ్మాండమైన ఇండ్లు ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండు? ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో ఒక చిన్న రాయన ఉందా? మీది చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా? ఒక గంప మట్టేన తీసిండ్రా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా. కరివేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో కనీసం ఒక 30 మండలం తీసిండ్రా? ఒక గడ్డపారతో ఇట్లా గెలికిండ్రా? సల్కేపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట, చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. కన్నా కష్టాలు పడి మనకు లక్ష్మారెడ్డి గారు తిప్పలవాడి కట్టింది కదా. ఈ రిజర్వాయర్ ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ ఎవరు కట్టిండ్రు? ఇది ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ కట్టింది కేసీఆర్ గారు కదా. ఈ పంప్ హౌజ్ ఎవరు కట్టిండ్రు? ఈ టన్నల్ ఎవరు కట్టిండ్రు? ఎవరు తోగిండ్రు? ప్రతి టన్నల్ 87 కిలోమీటర్ల టన్నల్ మొత్తం టోటల్ రివిట్మెంట్ అయిపోయింది. 100% రివిట్మెంట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అంటేనే లిఫ్ట్, పంప్ హౌజ్, రిజర్వాయర్లు, టన్నల్లు, కాలువలు టోటల్గా 90% మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత 10% ఆ ప్రాజెక్టుల నుంచి కిందికి కాలువలు. పంపులు మేమే పెట్టినాం, కేసీఆర్ గారే ఆన్ చేసిండు. అయిపోయిందా? పంప్ హౌస్లో కావాల్సినటువంటి కరెంట్ పవర్ మొత్తం కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిండు. 100% అయిపోయిందా? పంప్ హౌస్లు మొత్తం టోటల్గా 100% పంప్ హౌస్లు కేసీఆర్ గారు కట్టిండు. అది అయిపోయిందా? 87 కిలోమీటర్ల టన్నల్ అయిపోయింది. టోటల్ 87 కిలోమీటర్ల ప్రాజెక్ట్ మొత్తం కూడా 87 అయిపోయింది. 5 రిజర్వాయర్లు, 6వది లక్ష్మీదేవిపల్లి, అది తప్ప 5 రిజర్వాయర్లో ఉదండపూర్ తప్ప మిగతావన్నీ 95% అయిపోయింది. టోటల్ ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసింది 45 కిలోమీటర్ల కాలువలు. 45 కిలోమీటర్ల కాలువలలో 41 కిలోమీటర్ కాలువలు అయిపోయినాయి. ఓన్లీ 2.5 కిలోమీటర్ల కాలువలు మాత్రం మిగిలినాయి. అది కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ 2.5 ఏళ్ళైంది. 2.5 కాలువలు, 2.5 కిలోమీటర్ కాలువలకు 2.5 అయింది. అంటే టోటల్ ప్రాజెక్టే ఇవి. దీనిలో అన్నీ అయిపోయినాయి. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏముంది? టోటల్ పని 33,500 కోట్ల పని అయింది. పేమెంట్ అయింది 27,500 కోట్లకు పేమెంట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 5,000 కోట్లకు టోకెన్ ఇచ్చిన టోకెన్కు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చిర్రు. డబ్బులు ఇచ్చినంత మాత్రం మేము పని చేసినామంటే ఉన్న లెక్క ఉంది. అది
అది వీళ్ళ ఖాతాలు వేసుకుంటే ఉందా? టోటల్ చేసింది మీరు చేసింది ఏంటంటే కేసీఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మేమందరం కూడా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి రేయిం బగళ్ళు దాన్ని ప్రతి చెరువు నింపాలని చెప్పి కష్టపడి టైప్ డిజైన్ చేపించి ఎస్టిమేషన్ చేపించి టెండర్ కాల్ఫర్ చేసినాం. టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత పనులు స్టార్ట్ చేయాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. ఇలా జాప్యానికి కారణం మీరు. కాంగ్రెస్ పార్టీ కేసులు వేపించింది. ఆ రోజు కేసులు వేసినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి చీ అని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి మా పార్టీలో జాయిన్ అయ్యింది. ఇంత బ్రహ్మాండంగా కేసీఆర్ గారు జిల్లాను 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చినాక ఇలా మనం అక్కడ ఎందుకు ఉండాలని చెప్పని మీరు కట్టినటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టుల కింద 27,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేటి 2014 కన్నా ముందు. రీడిజైనింగ్ చేసిన తర్వాతనే నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఆర్డీఎస్ కెనాల్ కానీ, కేఎల్ఐ కానీ ఇవన్నీ చేసిన తర్వాతనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మీరు 27,000 ఎకరాలు ఎట్లా ఇదెంత చూడండి. భూసేకరణ దాదాపు 27,000 ఎకరాలు పైన భూసేకరణ డబ్బులు కూడా ఇచ్చినాం. ప్రాజెక్టే ఇది, టోటల్ ప్రాజెక్టే. ఇంకా మీరు చేయాల్సింది రీకాల్ చేయాలి, టెండర్లు రీకాల్ చేసి ఫాస్ట్గా మూవ్ చేయాల. అసలు నీళ్ళు వేయడానికే సంవత్సరం అంట 6 నెలలు అంట నీళ్ళు ఈ రిజర్వాయర్లు నింపడానికి 6 నెలలు కాదు, 6 రోజులు అయిపోతుంది. ఏం చేసేది ఉంది? కరెంట్ ఏమన్నా పోల్ వాతేది ఉందా? వైరు గుంజేది ఉందా? లేదా మోటార్లు దిగి ఫిట్ చేసేది ఉందా? ఇంకేం చేసేది ఉంది? ఆ 200 కిలోమీటర్లు మీరు కాలువలు తవ్వితే వచ్చేస్తుంది అంతే. ఇలా జిల్లా ఎమ్మెల్యేలు కూడా నేను చెప్తున్నా, మీరు కూడా చాలా సందర్భాల్లో మాకు డబ్బులు లేవు, ఏం చేయాలి, పెళ్లిళ్ళ కొద్ది కూడా అడుగుతున్నారు. ఊర్లలకు మా ముఖం లేదు, పెట్టుకుని ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఊర్లకు అని అంటున్నారు. అందరూ అడగండి. ఇలా మేమే ఆ రోజు దురదృష్టితో ఆలోచన చేసి మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లా ఏర్పాటు చేయకుంటే ఇలా ఒక పైసా ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఇవాళ ఏర్పాటు చేసినా అది మొత్తం తయారయ్యే వరకు 3 ఏళ్ళు అవుతుంది. ఇలా మేము రెడీగా అది ఏర్పాటు చేసినందుకు అక్కడో ఇక్కడో పనులు చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు అడిగారు కదా, మీరు ఏమన్నారు? 2.5 ఏళ్ల క్రితం క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు? అయ్యా మంత్రులారా, మీ అందరు దండం పెడుతున్నా, దయచేసి నా జిల్లాకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ పోవాలి. అక్కడ నా జిల్లాకు సంవత్సరానికి 20,000 కోట్లు మీరు కేబినెట్ ఆమోదం తెలిపితే నేను 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో నా జిల్లాను అభివృద్ధి చేసుకుంటా, చిరస్థాయిగా నా పేరు మిలగాలి కదా అని చెప్పన్నారు. మళ్ళీ దానికి ఇమీడియట్ ఏమన్నారు? గ్రీన్ ఛానల్ పెట్టి ఈ 20,000 కోట్లు సంవత్సరానికి వచ్చే 20,000 కోట్లతో ఉమ్మడి జిల్లా మొత్తం ప్రాజెక్టు, అది టూరిజం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యామ్ కావచ్చు, అద్భుతంగా అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి 500 కోట్ల అవి కావచ్చు, అన్ని కలుపుకొని 1,00,000 కోట్లతో గ్రీన్ ఛానల్ ద్వారా మీరు చేస్తామని చెప్పినారా లేదు చెప్పండి. మరి ఇలా ఎక్కడ